హలో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రకీ లైఫ్. సో గైస్, ఈరోజు వీడియో ఏంటంటే తమ్నైల్ చూసేమంటారు కదా. సో మన రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారి గురించి అయితే మనం మాట్లాడుకుందాం అనమాట. మన రాష్ట్ర పరిస్థితులు స్థితిగతులను గురించి మనం మాట్లాడుకుందాం. సో గత దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ రాకముందు మన రాష్ట్రం ఎలా ఉంది, రాష్ట్రంలో ప్రజలు ఎలా ఉన్నారు, రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు ఈ రాష్ట్ర పరిపాలన ఎలా ఉంది, రాష్ట్ర పరిస్థితులు ఎలా ఉన్నాయో మనం క్లియర్ కట్గా సుత్తి లేకుండా సోది లేకుండా మొమాటం లేకుండా చర్చించుకుందాం. సో ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ రకీ లైఫ్. సో ఇప్పుడైతే మనం టాపిక్లోకి వెళ్దాం. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు మన రాష్ట్రంలోని నీరు, భూమి, హక్కుల కోసం పోరాడి కేసీఆర్ నానా తిప్పలవాడి నానా సంకనాకి ఇటు ఓయూ విద్యార్థుల ఫోర్స్ వల్ల కానీ, ఇటు రైతులు ఇబ్బందుల వల్ల కానీ, రాజకీయ నాయకుల ప్రభావం వల్ల కానీ ఒక రకంగా కేసీఆర్ కొట్లాడి మనకి సొంత రాష్ట్రాన్ని ఏర్పడడానికి ఎంతో కృషి చేసిండనమాట. సో పర్సనల్గా కేసీఆర్ అంటే నాకు నచ్చదు, కానీ ఒక నాయకుడిగా మాత్రం కేసీఆర్ని మించిన వాడు ఎవడు లేడు అని చెప్పేసి నేను చెప్తాను అన్నమాట. ఇది మన రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ పోరాటంలో కొన్ని హామీలు ఇచ్చిన కేసీఆర్ అవి నిలబెట్టుకోలేకపోయింది అనమాట. సో ఆయన మన రాష్ట్ర భవిష్యత్తుని తన చేతులకు తీసుకొని సీఎంగా మనం ఏకపక్షంగా ఎన్నుకొని మనం కేసీఆర్ని నిలబెట్టినప్పుడు తను మనకి ఏం అన్యాయం చేయలేదు. ఇదైతే క్లియర్ కట్గా తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ చేసిన అన్యాయం ఏం లేదు. రైతుల కోసం కొన్ని డ్యాములు కట్టి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి ఆయా ప్రాంతాలలో ఎక్కడెక్కడైతే రైతులు నీళ్ళకి ఇబ్బంది పడుతున్నారో వ్యవసాయం చేసుకోవడానికి అక్కడ ప్రాజెక్టులు నిర్మించే నీళ్ళు అందివ్వడానికి చాలా పెద్ద ప్రాజెక్ట్, దేశంలోనే కాదు ప్రపంచంలో చూసుకున్నట్లయితే అలాంటి ప్రాజెక్టు, ఉన్నతమైన ప్రాజెక్ట్ అనేది చాలా తక్కువ ఉండడం అనేది జరిగిందనమాట. సెకండ్ వన్ వచ్చేసి 24 గంటల కరెంటు. నాకు ఊహ తెలిసినప్పటి నుండి, నేను పుట్టినప్పటి నుండి ఒక్క రోజులో 24 గంటలు కరెంటు ఉన్నది అనేది నేను కేసీఆర్ ప్రభుత్వంలోనే చూసిన, కానీ ఇప్పుడు కూడా అది పాసిబుల్ అవ్వట్లేదు. సో రైతులకి రైతు బంధు, ఎవరైనా డెలివరీ అయితే కేసీఆర్ కిట్టు, పేదరికంలో ఉన్న వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నా కూడా వాళ్ళకి కళ్యాణ లక్ష్మి అన్న పేరుతో ఇలాంటి అద్భుతమైన పథకాలను పెట్టిండు కేసీఆర్. నిజంగా చెప్పాలంటే కేసీఆర్ నాయకత్వంలో ఆ 10 సంవత్సరాలలో నాకు పర్సనల్గా నేను ప్రభుత్వం నుండి ఇలాంటి లాభం పొందలేదు. కేసీఆర్ నుండి కేసీఆర్ లోన్లు ఇస్తే నేను తీసుకోలేదు, కేసీఆర్ ఇల్లు ఇస్తే నేను కట్టుకోలేదు, కేసీఆర్ రైతు బంధు ఇస్తే నేను తీసుకోలేదు. కాకపోతే ఒక సామాన్య మానవుడికి, ఒక సామాన్య ప్రజలకి ప్రభుత్వం నుండి లాభం జరిగింది. ప్రభుత్వం ఒక భరోసా అయ్యింది, ప్రభుత్వం ఒక చెయ్యి అందించింది. ఇలా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ హయాంలో చాలా అద్భుతాలు జరిగినాయి. మన రాష్ట్రాన్ని ప్రపంచ దేశాలలో గుర్తించే విధంగా ఒక అద్భుతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ది. సో ఇప్పుడు ఈ పరిపాలనలో, కాంగ్రెస్ పరిపాలనలో ఆడవాళ్ళకి, స్టూడెంట్స్కి స్కూటీలు ఇస్తామని, ఆడవాళ్ళకి అయితే తులం బంగారం ఇస్తామని, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా మహిళలకి అయితే నెలకు వచ్చేసరికి 2500 అకౌంట్లో పడతాయని, ఇలా చెప్పుకుంటూ పోతే దొంగ మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. తులం బంగారం అన్నారు కదా, ఎక్కడనైతే తులం బంగారానికి 50,000 అయినాయి, ₹1,00,000 అయినాయి, 30,000 అయినాయి అని చెప్పేసి సాకులు చెప్తా ఉన్నారు న్యూస్లలో. సో ఇక మన మహానుభావుడు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి, గౌరవనీయులైన ముఖ్యమంత్రి దగ్గరికి వస్తే ఒక పిచ్చోడి చేతిలో రాయి పెట్టి ఇస్తే ఆడు ఎవరిని కొట్టేది తెలియదు, వానికి క్లారిటీ ఉండదు, వాడు ఏం చేస్తాడో వానికే అర్థం కాదు, ఆ రాయి ఎక్కడ పోయి తాకుతుందో కూడా అర్థం కాదు. ఇప్పుడు మన రాష్ట్ర పరిస్థితి కూడా అంతే. ఒక పిచ్చోడి చేతిలో మన రాష్ట్రాన్ని పెట్టినాం. ప్రజలకి పథకాలు ఇవ్వడం పక్కకు పెట్టి, ప్రజలకి న్యాయం చేయడం పక్కకు పెట్టి, పేదవాళ్ళు ఎవరున్నారు, ఉద్యోగాలు అవకాశాలు ఎన్ని ఉన్నాయి, చదువుకున్న వాళ్ళు ఎంత ఉన్నారు, చదువుకోని వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి ఇవన్నీ లెక్కలు చూడకుండా
రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించకుండా తను చేసే పిచ్చి పిచ్చి పనులు, పిచ్చి పిచ్చి కథలు చాలామంది జీవితాలని చిత్తగొట్టేసినాయి. ఇంకా పైశాచిక ఆనందం ఆడుతుండు రేవంత్ రెడ్డి. పైశాచిక ఆనందం అంటే అది దుర్మార్గులకు మాత్రమే ఉంటుంది. ఒకడు ఏడుస్తూ ఉంటే ఇటువైపు నవ్వడం అనేది. అరే జనాలకి ఎందుకు అర్థం కాదు విషయం, నాకు అర్థం కాదు. ఒక రకంగా నేను తొక్కుకుంటా రాజకీయంలోకి తొక్కుకుంటా సీఎం అయినా అని అన్నాడు. అవును, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న పెద్ద పెద్ద నాయకులను, సీనియర్ నాయకులను తొక్కేసి అధికారంలోకి వచ్చిండు. టీఆర్ఎస్ని తొక్కి అధికారంలోకి రావడం కాదు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న పెద్ద పెద్ద నాయకులను, సీనియర్ నేతలని వాళ్ళకి సీఎం సీటు దక్కకుండా తొక్కి పెట్టి అధికారంలోకి వచ్చిండు రేవంత్ రెడ్డి. నేను కేసీఆర్ని తొక్కి అధికారంలోకి వచ్చినా అని అనుకుంటాడు, కానీ అది ప్రజలు ఇచ్చిన అవకాశం. ఎన్ని సంవత్సరాలు వీడున్నాడు కదా, పోనీలే వీడేమన్నా చేస్తాడు అని చెప్పేసి ప్రజలు కోరుకొని ప్రజలు ఇచ్చిన అవకాశం అది. దాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు. ఏదో పోరాటం చేయడం వల్ల రేవంత్ రెడ్డికి సీఎం సీటు రాలేదు, ప్రజలను ఉద్ధరించడం వల్ల సీఎం సీటు రాలేదు. అధికారంలో లేనప్పుడు ఒకలా మాట్లాడిన మన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకలా మాట్లాడతాడు. ఇకపోతే మన రేవంత్ రెడ్డి గురించి ఇంకో చాప్టర్ ఉంది. మనోడికి సెలబ్రిటీలు అంటే పిచ్చి. ఎప్పటికీ సెలబ్రిటీలతోటే కాలం గడపాలి. ఎంటర్టైన్మెంట్ అంటే చాలా చాలా ఇష్టం. అబ్బో, మనోడు హీరో అవ్వలేదు కర్మగాలి, కానీ హీరో అయితే మన రాష్ట్రానికి 5 సంవత్సరాలు ఈ దరిద్రం పీడ విరగడయ్యేది. మన రాష్ట్రానికి సీఎం అయిన మన దరిద్రం అది. సో ఇంకో విషయానికి వస్తే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఎవరికి లాభం? ఇప్పుడు గతంలో కేసీఆర్ పెట్టిన పథకాలనే కంటిన్యూ చేస్తూ కొత్త పథకాలు పెట్టిండు మనోడు అని అనుకుంటే అది వేరు. సో ఆ పథకాలను తీసేసి వాటికంటే ఇంకా మంచి పథకాలను జనాల్లోకి తెచ్చిండు అంటే అది వేరు. సో మనకు కావాల్సింది ఎప్పుడు ఒక రాజకీయ నాయకుడిగా ప్రజల సమస్యలేంటి, ప్రజల బాధలేంటి తెలుసుకొని వాటికి న్యాయం చేకూర్చి ప్రజలకు చేయూతగా అండగా ఉండాలి ప్రభుత్వం అని ఆలోచించడం పక్కకు పెడితే, మనోడు చేసే పనులు ఇంత, హైటెక్ తగ్గట్టు మాట్లాడే మాటలు ఇంత, ఎక్కడో ఆకాశం కంటుతాయి. ప్రతిసారి కేసీఆర్ని తిట్టడం, కేసీఆర్ చావు కోరుకోవడం. సో మనోడికి పరిపాలించడం ప్రజల సమస్యల పట్ల ఎలా స్పందించాలో తెలియక ఇలా ఎగిరెగిరి పడుతూ ఉంటాడు. ఇదైతే నాకు మస్తు అంటే మన రాష్ట్రంలో ఎన్ని బాధలు ఉన్నాయి, ఎన్ని సమస్యలు ఉన్నాయి, రైతులకు ఎంత బాధలు ఉన్నాయి, రైతుల ప్రాబ్లమ్స్ ఏంటి, విద్యార్థుల ప్రాబ్లమ్స్ ఏంటి, చదువుకున్న నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు, ఎవడెవడికి ఉపాధి ఉంది, ఏ కుటుంబంలో ఎవడు జాబ్ చేస్తున్నాడు, ఇవన్నీ పక్కకు పెట్టేసి కేసీఆర్ని తిట్టడం మీద పడతాడు. నాకు ఊహ తెలిసినప్పటి నుండి ఒక రాజశేఖర్ రెడ్డిని చూసిన, ద లెజెండ్ లీడర్, ద పవర్ఫుల్ లీడర్. ఒక చంద్రబాబును చూసిన, తను కూడా ఒకప్పుడు చాలా పవర్ఫుల్ లీడర్. ఇప్పుడు తొత్తులు పెట్టుకొని అంటున్నాడు తప్పితే చాలా గౌరవనీయులైన, గౌరవప్రదమైన, గౌరవ భావాలతో ఉన్న సీఎం చంద్రబాబు ఒకప్పుడు. తర్వాత నేను అన్నీ తెలుసుకొని, చదువుకొని, ఎరిగి చూసి, పరిశీలించి, మన పరిస్థితులను అబ్జర్వ్ చేసిన మార్చగలిగిన సీఎం ఎవరైనా ఉన్నారంటే చంద్రశేఖర్ రావు, మన కేసీఆర్. సో కేసీఆర్ నాకు పర్సనల్గా నచ్చదు, కానీ ఒక రాజకీయ నాయకుడిగా సామాన్య మానవుడికి, మన రాష్ట్రంలో ఉన్న సామాన్య మానవులకు ప్రతి ఒక్కడికి ఏదో ఒక ఉపాధి రకంగా సహాయపడ్డ వ్యక్తి మన కేసీఆర్. కుటుంబ పాలన అంటే మరి ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వీళ్ళు చేసేది ఏం పాలన? మన దేశాన్ని దోచుకొని తిన్న కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఎవరు కూడా కుటుంబ పాలన చేసింది కాంగ్రెస్ పార్టీ అని? తీవ్రవాదులకు తొత్తులా ఉన్న కాంగ్రెస్ పార్టీ, పాకిస్తాన్కు తొత్తులా ఉన్న కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఎవరికి తెలియదా?
మరి కాంగ్రెస్ పార్టీ ఇన్ని వ్యవహారాలు చేసింది, ఇంత చెత్త చేసింది, ఇంత కథ చేసింది అని ఇప్పుడు హైడ్రా పేరుతో ఎంతమంది బతుకులు రోడ్డు పాలు చేసిండు మన రేవంత్ రెడ్డి చేసిన పనుల్లో ఒక్కటి చెప్పుకోదగ్గలేదు. అదేదో ఫ్రీ బస్ అని పెట్టారు, జుట్లు పట్టుకొని కొట్టుకుంటుండే ఒక్కొక్కడు. దేనికోసం పెట్టిండు ఫ్రీ బస్ అర్థం కాల. ఆ రైతు భరోసా కింద మార్చేసిండు. ఆ రైతు భరోసా ఎవడికి వస్తుంది, ఎవడికి పోతుంది? ఈ కాంగ్రెస్ పార్టీ వల్ల లాభం పొందే వాళ్ళు ఎవ్వరు అంటే కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రమే. ఈ కాంగ్రెస్ పార్టీ వల్ల సామాన్య మానవుడికి న్యాయం జరగట్లేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు వాళ్ళకి మాత్రమే న్యాయం జరుగుతుంది. వాళ్ళు మాత్రమే అక్కడ డబ్బులు తెచ్చుకొని తిని పార్టీ నుండి లాభం పొందారు తప్ప ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గెలిచి ఏదో నేను స్టార్టింగ్లో అనుకున్నా ఏదో పొడిచి ఏదో చేస్తాడు అనుకున్నాలే కానీ చీ అనిపించింది. తిట్టనోడు ప్రతి ఒక్కడు ఎవ్వడూ లేడు రాష్ట్రంలో. ఎంతో కొంత దొంగో లంగో ఆడు తిన్నా కూడా కేసీఆర్ జనాలకు పెట్టిండు. ఒక సామాన్య మానవుడికి ఒక రైతు బంధు అందింది, ఒక కళ్యాణ లక్ష్మి అందింది, ఒక కేసీఆర్ కిట్ అందింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా పథకాలు ఉన్నాయి. మనవాడికి ఇంగ్లీష్ మాట్లాడడం రాదు, తొత్తు అంటాడు. ఎక్కడికో పోతాడు, ఏదో చేద్దాం అనుకుంటాడు, తొత్తు అంటాడు. కరెక్ట్గా తెలుగులో మాట్లాడడం, కేసీఆర్ని తిట్టకుండా ప్రజల సమస్యల పట్ల కరెక్ట్గా మాట్లాడడం ఒక్కరోజు లేదు. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాం. మళ్ళీ ఏం చేసిండు మన రాష్ట్రానికి, ఏం చేసిండు రాష్ట్ర ప్రజలకు, ఏం చేసిండు, ఎలాంటి పథకాలు తెచ్చిండు? ఒక సామాన్య మానవుడికి, సామాన్య పౌరునికి, సామాన్య తెలంగాణ రాష్ట్ర పౌరునికి ఏ సహాయం అందింది? ఒక నిరుద్యోగునికి ఏ ఉద్యోగం ఇచ్చిండు? ఎన్ని పోస్టులు వేసిండు? రైతులకు ఎంతమంది రైతులకి రుణమాఫీ చేసిండు? ఎంతమంది రైతులకి బ్యాంకుల నుండి రుణాలు ఇప్పించిండు? ఎంతమంది రైతులకి రైతు బంధు పడుతుంది? ఎంతమంది రైతులకి న్యాయం జరిగింది? ఎంతమంది రైతులకి అన్యాయం జరిగింది? ఈరోజు ఇవన్నీ చూసినప్పుడు నాకు అప్పట్లో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం నుండి నాకు లాభం జరిగింది ఏమీ లేదు, ఒరిగింది ఏమీ లేదు. నేను టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు తిన్నది ఏమీ లేదు, చేసింది ఏం లేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నేను తిన్నది ఏమీ లేదు, చేసింది ఏం లేదు. కానీ నాకు పర్సనల్గా నాకు న్యాయం జరగకపోయినా పర్వాలేదు, కాకపోతే ఒక సామాన్య మానవుడికి న్యాయం జరగాలి కదా, ఒక సామాన్య రైతుకి న్యాయం జరగాలి కదా, ఒక సామాన్య మహిళకు రోజు కూలి పని చేసుకునే అవ్వకి న్యాయం జరగాలి కదా. రోజు కష్టపడి ఎండలు కష్టపడి ఎంతో పేదరికంలో ఉండి కష్టపడి తినడానికి తిండి సంపాదించుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఈరోజు. నన్నంటే మాయ చదివించండు, నేను అదృష్టవంతుని. మాయ గంజి కూడా తాగి అయినా నన్ను చదివించండి. ఈరోజు నేను చదువుకున్న నాకున్న తెలివికి నేను ఒక దగ్గర పని చేసుకొని నెలకి ఎంతో కొంత సంపాదించుకొని నేను కష్టం విలువ తెలియకుండా బతుకుతున్నా. కానీ కష్టాల్లో బతికే వాళ్ళు ఉన్నారు కదా. వీళ్ళందరినీ చూసినప్పుడు నాకు సొంత లాభం లేకున్నా కూడా నేను ముందుకు వచ్చి ప్రశ్నించగలుగుతా, ప్రశ్నించే భావాలు ఉన్నాయి నాలో. సో ఏ రోజు నేను ఒక జెండా బట్టి మొయ్యలేదు, ఒక జెండా బట్టి మొయ్యను. ఎందుకంటే పుచ్చలపల్లి సుందరయ్య గారి భావాలు నాలో ఉంటాయి, ఒక కమ్యూనిస్ట్ భావాలు నాలో ఉంటాయి. నేను ఏ పార్టీకి అతీతం కాదు, అటు కాంగ్రెస్కు అతీతం కాదు, ఇటు టీఆర్ఎస్కు అతీతం కాదు, ఇటు బీజేపీకి కూడా అతీతం కాదు. కానీ సామాన్య ప్రజలకి న్యాయం జరగకపోతే ప్రశ్నించడానికి నా గొంతు వినిపిస్తా. గత ప్రభుత్వంలో ఉన్న అభివృద్ధి, గత ప్రభుత్వంలో ఉన్న పథకాలు, గత ప్రభుత్వంలో ఉన్న రైతులకు జరిగిన న్యాయం ఈ ప్రభుత్వంలో జరగట్లేదు. అంటే ప్రభుత్వం మారినా కొద్దీ రైతులకి ఇంకా భరోసా ఎక్కువ కావాలి, మహిళలకి భరోసా ఎక్కువ కావాలి, విద్యార్థులకి ఉపాధి హామీ పథకాలు ఇంకా పెరుగుతూ ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు ఒక్కసారిగా సాఫీగా జరుగుతున్న మన రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన కుప్పగూలినట్టు. రైతు బంధు లేదు, ఉద్యోగ అవకాశాలు లేవు, తులం బంగారం అన్నారు లేదు, స్కూటీలు అన్నారు లేవు, 2500 అన్నారు లేవు. అన్ని బూటకాలు, దొంగ మాటలు చెప్పి సోనియా గాంధీ కాళ్ళు మొక్కి, ఢిల్లీకి పోయి సోనియా గాంధీ కాళ్ళు మొక్కి దెంగేరా బాబు అంటే మళ్ళీ వచ్చి మెప్పు పొందడానికి ఏమీ ఆలోచించినా ఏమీ దొరకక
తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపు మార్చి కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని చెప్పేసి చెప్పిన. ఆ రోజు దొంగ ప్రభుత్వం నడుస్తుంది, మన దేశాన్ని ఆగం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నీ అనుకున్నప్పుడు, దొంగలకు నీళ్ళు వస్తుంది అనుకున్నప్పుడు, ఉగ్రవాదాన్ని మన దేశంలోనే పెంచి పోషిస్తుంది అన్నప్పుడు, ఆ దొంగ నా కొడుకు మహాత్మా గాంధీ మన దేశాన్ని దొంగల చేతిలో పెట్టి పోయిండు అని అనుకున్నప్పుడు బీజేపీ వచ్చింది. బీజేపీ రావడం వల్ల మన దేశానికి చాలా న్యాయం జరిగింది. అది మతపరమైన పార్టీ అయినా కూడా ఒక మత విషయంలో నేను సపోర్ట్ చేయను, కానీ అభివృద్ధి విషయంలో మోదీ వచ్చినప్పటి నుండి మన దేశానికి, మన రాష్ట్రానికి, సామాన్య మానవులకు, సామాన్య ప్రజలకు చాలా న్యాయం జరిగింది. కొంతవరకు ఆ కాంగ్రెస్ ప్రభుత్వం చేసే దుర్మార్గాలకి బ్రేక్ పడ్డది. ఈరోజు కుల వ్యవస్థ, మత వ్యవస్థ అనే చర్చ జరుగుతుంది, కానీ ఒకప్పుడు నాకు అనిపించింది ఇక ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగే అన్యాయాలకు, అక్రమాలకు, దోపిడీలకు ఒక బ్రేక్ పడ్డది అని అనిపించింది. నీ వల్ల కాదు రాష్ట్రాన్ని పరిపాలించడం, నీతోని కాదు. సో ఈ విశ్లేషణకు వస్తే కేసీఆర్ అప్పులు చేసిండు అంటే 2 సంవత్సరాలు తిరిగే ముందుకేను కేసీఆర్ కంటే ఎక్కువ అప్పులు చేసి కుప్పలు పెట్టినావు కదా, నువ్వు ఏం ఉద్ధరించినావు మరి? ఆ లెక్కలన్నీ మీకే తెలవాలా, మీ మనసాక్షిగా వదిలిపెట్టాలా. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ రెకీ లైఫ్. సో మరొక వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. సో బాయ్.